ఒక రాజ్యంలోని ప్రజల మంచి చెడు చూసుకోవాల్సిన బాధ్యత దాన్ని పాలించే రాజుదే కదా. ఆ ప్రజల సంక్షేమం గురించి రాజు ఎంత బాగా పట్టించుకుంటే వాళ్ళు అంత బాగా తమ కర్తవ్యాలను నిర్వర్తిస్తారు. రాజ్యం ప్రశాంతంగా ఉంటుంది. మీ శరీరాన్నే ఒక రాజ్యం అనుకుంటే దానికి రాజు మీరే. శరీరంలోని కణాలన్నీ మీ ప్రజలు. రాజుగా మీ బాధ్యత ఆ కణాల బాగోగులు చూడడం. అప్పుడే అవి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. మరి వాటి గురించి మీరు పట్టించుకుంటున్నారా? ఆమె నవ్వితే మొహమంతా నవ్వినట్లుంటుంది. అతనికి అణువణువునా పొగరే. వాడికి ఆ స్వభావం నరనరాన జీర్ణించుకుపోయింది. ఇలాంటి మాటలు తరచూ వింటూనే ఉంటాం. నవ్వితే పెదవులు కదులుతాయి కానీ ముఖమంతా ఎందుకు నవ్వుతుంది? పొగరైన స్వభావమైన మాట తీరులో పనితనంలో కనిపిస్తుంది కానీ ఒంట్లో ఎలా కనిపిస్తుంది? ఎందుకు అంటే ఆయా భావాలకు వారిలోని అణువణువులు స్పందించడం వల్ల కనిపిస్తుంది.